పాకిస్తాన్‌లో ఉండే ప్రభుత్వాలకి సైన్యం అంటే భయం. అక్కడున్న రాజకీయ పార్టీలకి సైన్యం అంటే భయం. ఎందుకంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ని బొక్కలో పెట్టారు. ఒకప్పుడు ముషారఫ్‌ని బొక్కలో పెట్టారు. అదే ఆయన కూడా సైనిక చీఫే. ఆయన ఒకప్పుడు తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత అదే ముషారఫ్ ఇబ్బంది పడ్డాడు. అట్లాగే రకరకాలైనటువంటిది నవాజ్ షరీఫ్ జైలుకెళ్ళడం గాని, ఇట్లాగా ఉరులు తీసినయి, కాల్చి పడేసినయి. అందుకని అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ సైన్యం చెప్పిన మాటలింటారు. ఐఎస్ఐ చెప్పిన మాటలింటారు. ఐఎస్ఐ సైన్యం కలిసి చెప్పిన మాటలు అస్సలు జవదాటరు. బట్ ఇప్పుడు సైన్యంలో సాధారణ సైనికుల్లో తిరుగుబాటు వస్తుందా? ఎందుకంటే ఆసిఫ్ మునీర్ తీసుకునే నిర్ణయాలు అమెరికా వాళ్ళ కోసం తీసుకుంటున్నాడో, అతని కోసం తీసుకుంటున్నాడో తెలీదు. కానీ ఏదైతే మన బెలూచ్ రెబల్స్‌తో జరిగే దాడుల్లో గావచ్చు, లేకపోతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్‌తో జరిగే దాడుల్లో గావచ్చు, నిన్న ఇమ్రాన్ ఖాన్ వర్గంతో జరిగిన దాడుల్లో గావచ్చు, చస్తోంది సైనికులు, చంపుతున్నది ప్రజలు. వీళ్ళు కూడా ప్రజలనే చంపుతున్నారు. తమ ప్రజల్ని తాము చంపుకోవడం, తమ ప్రజల చేతుల్లో తామే చనిపోవడం ఏంటసలిది? ఆసిఫ్ మునీర్ ఏం చేస్తున్నాడంటూ మొఖం చూపించకుండా పాకిస్తాన్‌కి సంబంధించిన సైనికులు విడుదల చేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సహజంగా ఇది భారత కుట్రని పాకిస్తాన్ అంటుంది. కానీ పాకిస్తాన్‌లోని వాస్తవిక తిరుగుబాటుకి సాక్ష్యమని భారత్ అంటుంది. రాబోయే రోజుల్లో ఇది ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.